చెప్పి సినిమాలకు వచ్చారు. సినిమాలో దుమ్ము రేపుతుంటారు ఆయన యాక్షన్ తోటి. ఆయన అక్కడే ఉంటారు. మీరు ఎంత చేసినా కూడా అటు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడము లేదా టీడీపీకి సపోర్ట్ చేయడం అనేది ఆయన ఎటువంటిది పట్టించుకోరు. ఆయన సినిమాలు మాత్రం చూసుకుంటారు. ఆయన అలా వదిలేయండి. ఆయన మీ గురించి చెప్పాలి అని అంటే మిమ్మల్ని మళ్ళీ రాకుండా చూసుకోవడానికి అని చెప్పి ఒక మాట చెప్పారు, అంతే. అలా ఆలోచించుకోండి మీరే. ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారండి. ఈవెన్ మీరు యూట్యూబ్ లో చెక్ చేస్తే కింద కామెంట్స్ అన్ని మీకు కూడా క్లియర్ అర్థమైపోతాయి. అది ఎవరైనా చదవచ్చు, మనకు కూడా కనిపిస్తుంటాయి అవి. వాళ్ళు కావాలని చెప్పేసి చేసేది ఏంటంటే, ఈవెన్ టీడీపీ పార్టీ కానీ అటు జనసేన పార్టీ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు నెయ్యి అనే విషయాన్ని ఎప్పుడో మర్చిపోయింది. అనవసరంగా లేనిపోని కంపెనీ ముడికి రాసుకున్నట్టు వీళ్ళే తిప్పుతున్నారు ఇదంతా. వీళ్ళకి ఏం చేయాలని చెప్పి అర్థమైతలేదు. అభివృద్ధి పనులన్నిటి వీళ్ళ ఏవి లేవు. వీళ్ళ నాయకులు అసెంబ్లీకి ఎలాగ రావట్లేదు, కనీసం ప్రజలకైనా కనిపించట్లేదు. వీళ్ళు మాట్లాడడానికి ఏది దొరకట్లేదు. సో వీళ్ళు కావాలని చెప్పేసి ఏదైతే మరుగున పడ్డదో దాన్ని మళ్ళీ లేపుదామని చెప్పి చూస్తున్నారు అంటూ. మళ్ళీ లేపేసి మళ్ళీ అదే కంపెనీ అందరు చూపుదా అని చెప్పి ట్రై చేస్తున్నారు. ఈవెన్ ప్రజలు కూడా క్లియర్ అర్థమైంది ఒకటే, వైఎస్ఆర్సీపీ ఎట్లాగో అభివృద్ధి చేయడం అని చెప్పి దృష్టి పెట్టట్లేదు. అసెంబ్లీకి వెళ్దామని చెప్పి దృష్టి పెట్టట్లేదు. అక్కడ కనీసం అధికార పక్షాన్ని ఇరుగున పడేద్దామని చెప్పి అనుకోవట్లేదు. కనీసం ఒక రెండు ప్రశ్నలను అడుగుదామని చెప్పి అనుకోవట్లేదు. ఈ విషయాలన్నిటి ప్రజలకు అందరికీ అర్థమవుతున్నాయి. ఈవెన్ వీళ్ళు చేస్తున్న చెత్త కామెంట్స్ అనేవి కూడా ప్రజలకు క్లియర్ కనిపిస్తున్నాయి. ఇది వైఎస్ఆర్సీపీని పూర్తిగా ముంచడానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప వాళ్ళకు కానీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ ఏ రకంగా ఉపయోగపడదు. థ్యాంక్ యూ అండి.